టీషార్ట్ వీక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు ఏప్రిల్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చర్చించుకుందాం. ఏప్రిల్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ ఎపిసోడ్లో మనం పలు జాతీయ అంశాల గురించి, వాటి యొక్క బ్యాక్గ్రౌండ్, అసలు ఎందుకు వార్తల్లో నిలిచాయి, అవన్నీ కూడా చర్చించుకుందాం. ఎప్పుడైనా అండి ఏ పోటీ పరీక్షకైనా సరే కరెంట్ అఫైర్స్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ఏ వ్యక్తికైనా జాబ్ రావడానికి. సో అలాంటి క్రూషియల్ రోల్ ప్లే చేసేటువంటి కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇలా జాతీయ అంశాలని, అంతర్జాతీయ అంశాలని, ప్రాంతీయ అంశాలని చెప్పి వార్తల వ్యక్తులు, వార్తల ప్రదేశాలు, ఇంపార్టెంట్ డేస్, ఆ ఇంపార్టెంట్ డేస్కి ఉండేటువంటి థీమ్స్ అంటూ విడివిడి విభాగాలుగా చదివినట్టయితే చదవడం ఈజీ అవుతుంది. అట్ ద సేమ్ టైం రివిజన్ చేయడం కూడా ఈజీ అవుతుంది. వాటితో పాటు స్టాటిక్ అండ్ డైనమిక్ కరెంట్ అఫైర్స్ మెర్జ్ చేసుకుంటూ చదువుతూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయినట్టయితే స్కోర్ చేయడం ఎక్కువగా ఉంటుంది, జాబ్ కొట్టే అవకాశాలు కూడా మెరుగవుతూ ఉంటాయి. సో కరెంట్ అఫైర్స్ అనేది చాలా క్రూషియల్ సబ్జెక్టుగా పరిగణించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్లో ఏప్రిల్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా జాతీయ అంశాల గురించి చర్చించుకుందాం. దాంట్లో మొట్టమొదటి అంశం చూడండి, ఆపరేషన్ మేఘదూత్. ఆపరేషన్ మేఘదూత్ అనేది చాలా ఇంపార్టెంట్ బిట్టు. ఎందుకు ఇటీవల వార్తల్లో నిలిచింది అంటే ఇది 40వ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుంది. సో 48వ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుంది. ఆపరేషన్ మేఘదూత్ ఏంటి అంటే శత్రుముఖలను తరిమి కొట్టడం జరిగింది ఆ సంవత్సరంలో. సో 1984 ఏప్రిల్ 13న ఆపరేషన్ మేఘదూత్ జరిగింది సియాచిన్ ఆ ప్రాంతంలో. సో శత్రు సైన్యాలను లేదా శత్రుముఖలను అక్కడ క్యాప్చర్ చేయకుండా ఈ ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ మేఘదూత్ ఎప్పుడు జరిగింది అంటే 1984 ఏప్రిల్ 13న. ఎందుకు ఇటీవల వార్తల్లో నిలిచింది అంటే 40వ వార్షికోత్సవాన్ని ఇటీవల పూర్తి చేసుకున్నందుకు గాను ఇది వార్తల్లో నిలిచింది. సో ఉత్తర లడాక్ ప్రాంతంలో ఎవరైనా ఆధిపత్యం చెలాయించాలనుకుంటే వాళ్ళ నుండి సురక్షితంగా ఈ ప్రాంతాన్ని ఉంచడం కోసం సియాచిన్ హిమానీ నదంలో భారత సైన్యము మరియు భారత వైమానిక దళం సాధించినటువంటి విజయాలను గుర్తు చేసుకునేటట్టుగా ఈ ఆపరేషన్ మేఘదూత్ని మనం జరుపుకుంటుంటాం. సో 40వ వార్షికోత్సవం జరుపుకుంటుంది. ఆపరేషన్ మేఘదూత్ ఎప్పుడు జరిగింది? 1984లో. సో ఎప్పుడైనా అండి కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం బిట్టు చదివేటప్పుడు సో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఆ అంశాన్ని తీసుకొని చదవాల్సి ఉంటుంది. అది స్టాటిక్, డైనమిక్ లింక్ చేసి చదవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఏదైనా కరెంట్ అఫైర్స్ అంశాన్ని చదువుతున్నప్పుడు అది పాలిటీ రిలేటెడ్ కరెంట్ అఫైర్సా, హిస్టరీ రిలేటెడ్ కరెంట్ అఫైర్సా, ఎకనామీ రిలేటెడ్ కరెంట్ అఫైర్సా, ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ కరెంట్ అఫైర్సా, జాగ్రఫీ రిలేటెడ్ కరెంట్ అఫైర్సా, ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైనా ఇలా చదివినట్టయితే ఇప్పుడు చూడండి, ఇది ఆపరేషన్ మేఘదూత్, దీనికి సంబంధించిన హిస్టరీ రిలేటెడ్ మరియు జాగ్రఫికల్ లొకేషన్ రిలేటెడ్, అంతేకాకుండా ఐఆర్ రిలేటెడ్ అంటే ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలను అన్నీ కూడా మనం రాసుకోవాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే డిస్క్రిప్టివ్ రాస్తామో సో అప్పుడు మనం ఆపరేషన్ మేఘదూత్ కానీ ఇంకేదన్నా కానీ అంశం పైన కూలంకషంగా రాయడానికి, చర్చించడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడున్న అంటే మా ఎపిసోడు పరంగా సో ఎక్కువ అంశాలు ఇస్తూ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే విధంగా ఇస్తుంటాం కాబట్టి సో దానికి సంబంధించిన అంశాలను అన్నిటిని టచ్ చేస్తూ పొందుపరుస్తూ ఉంటాము మా కరెంట్ అఫైర్స్లో భాగంగా. సో ఆపరేషన్ మేఘదూత్ ఎప్పుడు జరిగింది అంటే 1984 ఏప్రిల్ 13న. సో అలా అంశాలను చదవాల్సి ఉంటుందండి. అది హిస్టరీ రిలేటెడా ఏది అనేది చదవాల్సి ఉంటుంది. సో హిస్టరీ పరంగా దీనికి ప్రాధాన్యత ఉంది. దాని జియోగ్రఫికల్ లొకేషన్ ఏంటి, సో ఐఆర్ రిలేషన్గా భద్రతా పరంగా కూడా దీన్ని చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అంశం చూడండి, గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్. సో గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అనేది ఏంటి అంటే కేంద్రం పెట్టినటువంటి ప్రోగ్రామ్. ఇది ఆ పేరులోనే ఉందిగా గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అండి. అంటే పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం, పచ్చదనాన్ని పెంపొందించడం కోసం. సో దీంట్లో భాగంగా ఈ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రాంలో భాగంగా ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్. ఇది మధ్యప్రదేశ్. సో తర్వాతి స్థానంలో ఉన్నది ఏంటి అంటే తెలంగాణ, ఛత్తీస్గఢ్, గుజరాత్ మరియు అస్సాం. సో ఫస్ట్ ప్లేస్లో మధ్యప్రదేశ్ ఉంది, తర్వాత సెకండ్ ప్లేస్లో తెలంగాణ, థర్డ్ ఛత్తీస్గఢ్, గుజరాత్ ఫోర్త్, ఫిఫ్త్లో అస్సాం. సో క్షీణించిన అటవీ భూముల పునరుద్ధరణకు ఆమోదం పొందడంలో మధ్యప్రదేశ్ ముందంజలో ఉంది. సో అటవీలను పునర్నిర్మించడము, పునరుద్ధరించడము ఇవన్నీ కూడా ఈ ప్రోగ్రాంలో భాగంగా చేస్తున్నది కాబట్టి మధ్యప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది. సో గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రాంలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అడగవచ్చు. ఏది అంటే మధ్యప్రదేశ్. ద్వితీయ స్థానంలో ఏది అంటే తెలంగాణ. ఇది తెలంగాణ.
నెక్స్ట్ ఐహెచ్ఆర్సి అంటే ఇండియన్ హిస్టారికల్ రికార్డ్స్ కమిషన్. సో పేరులోనే చూడండి, ఇండియన్ హిస్టారికల్ రికార్డ్స్ కమిషన్. సో ఇండియన్ హిస్టారీకి సంబంధించిన అంశాలు అవన్నీ కూడా ఇది చూసుకుంటుంది. సో దీంట్లో భాగంగా ఎందుకు ఇటీవల వార్తల్లో నిలిచింది అంటే దీని యొక్క ఐహెచ్ఆర్సి యొక్క లోగోను మార్చడం జరిగింది మరియు నినాదాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. సో నినాదం ఏంటి చూడండి, ఎత్ర భవిష్యతః ఇతిహాస్ రక్షితః, చరిత్ర భవిష్యత్తు కోసం భద్రపరచబడుతుంది. సో చరిత్ర అనేది భవిష్యత్తు కోసం భద్రపరచబడుతుంది. సో ఐహెచ్ఆర్సి యొక్క కొత్త నినాదం ఏది అని అడగచ్చు. ఏదంటే ఎత్ర భవిష్యతః ఇతిహాస్ రక్షితః, అంటే చరిత్ర భవిష్యత్తు కోసం రక్షించబడుతుంది అని. సో ఐహెచ్ఆర్సి అంటే ఏంటి, ఇండియన్ హిస్టారికల్ రికార్డ్స్ కమిషన్. నెక్స్ట్ అంశం, ర్యాంపేజ్ లాంగ్ రేంజ్ సూపర్సోనిక్ A2 గ్రౌండ్ క్షిపణి. సో ఈ క్షిపణి ఇటీవల భారత వైమానిక దళం, భారత నౌకాదళ పోరాట సామర్థ్యాలను పెంచుకున్నట్టయింది. సో గతంలో ఇజ్రాయెల్ వైమానిక దళం ఇరాన్ లక్ష్యాలపై ఆపరేషన్లో ఉపయోగించినటువంటి క్షిపణి ఇది. భారత వైమానిక దళంలో హై స్పీడ్ డ్రాగ్ మార్క్ 2గా పిలిచే ఈ క్షిపణి ఎంత కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది అంటే 250 కిలోమీటర్ల వరకు రేంజ్ ఉంటుందన్నమాట. ఇది ర్యాంపేజ్ లాంగ్ రేంజ్ సూపర్సోనిక్ A2 గ్రౌండ్ క్షిపణి. నెక్స్ట్ అంశం చూడండి, ఇండియాస్ న్యూక్లియర్ టైటాన్స్. సో ఇండియాస్ న్యూక్లియర్ టైటాన్స్లో హోమీ బాబా, విక్రమ్ సారాభాయ్, అబ్దుల్ కలాం లాంటి వాళ్ళ యొక్క గాథలు ఇవన్నీ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. సో ఎవరు దీన్ని సంపాదకత్వం వహించి రచించారు అంటే సౌమ్య అవస్థి, శ్రాబానా బారువా. సో సంపాదకత్వం వహించినటువంటి పుస్తకం ఏది అంటే ఇండియాస్ న్యూక్లియర్ టైటాన్స్. సో ఈ పుస్తకం కాపీని విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి ఎస్ జయశంకర్కు వీళ్ళు అందించడం జరిగింది. ఇండియాస్ న్యూక్లియర్ టైటాన్స్, ఇది ఇండియాస్ న్యూక్లియర్ టైటాన్స్ అనే పుస్తకం. నెక్స్ట్ నీలగిరి తాల్. సో అంతరించిపోతున్నటువంటి నీలగిరి తార్ జాతిని సంరక్షించడం కోసం 3 రోజుల పాటు సర్వే నిర్వహించినటువంటి రాష్ట్రం ఏది అంటే తమిళనాడు. ఇది తమిళనాడు. సో తమిళనాడు ప్రభుత్వం ఇటీవల ఏ జాతిని సంరక్షించడం కోసం 3 రోజుల పాటు సర్వే నిర్వహించిందంటే నీలగిరి తార్, లేదా అంతరించిపోతున్నటువంటి నీలగిరి తార్ జాతిని సంరక్షించడం కోసం 3 రోజుల పాటు సర్వే నిర్వహించినటువంటి రాష్ట్రం ఏది అని అడగచ్చు. ఏది అంటే తమిళనాడు. సో ఎలా అయినా అడగొచ్చండి, రాష్ట్రం ఏది అంటే తమిళనాడు, లేదా తమిళనాడు ఏ జాతిని సంరక్షించడం కోసం 3 రోజుల పాటు సర్వే చేసింది అని అడగొచ్చు. ఏది అంటే నీలగిరి తార్. నెక్స్ట్ అంశం చూడండి, 3D ప్రింటెడ్ డమ్మీ బ్యాలెట్ యూనిట్. 3D ప్రింటెడ్ డమ్మీ బ్యాలెట్ యూనిట్ ఎవరు రూపొందించారు అంటే ఆవిష్కరించారు అంటే ఐఐటి గౌహతి వాళ్ళు. సో ఐఐటి గౌహతి వాళ్ళు రూపొందించిన ఈ 3D ప్రింటెడ్ డమ్మీ బ్యాలెట్ ద్వారా ఓటర్లకు అవగాహన కల్పించడం కానీ, ఓటు హక్కుని ఎలా వినియోగించాలి అవన్నీ కూడా సో ఈ డమ్మీ బ్యాలెట్ యూనిట్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. సో 3D ప్రింటెడ్ డమ్మీ బ్యాలెట్ యూనిట్ను ఎవరు ఆవిష్కరించారు అంటే ఐఐటి గౌహతి వాళ్ళు. ఎవరు? ఐఐటి గౌహతి వాళ్ళు. నెక్స్ట్ దూరదర్శన్ లోగో. ఇటీవల దూరదర్శన్ లోగో వార్తల్లో నిలిచిన అంశంగా ఉంది. సో దూరదర్శన్ న్యూస్ అని ఉంటుంది, దూరదర్శన్ లోగో ఉంటుందిగా. దూరదర్శన్ లోగో ఏ కలర్లో ఉండేది? ఎరుపు రంగులో ఉంటుంది. సో ఎరుపు రంగుది కాస్త కాషాయ రంగులోకి మార్చడం జరిగింది విత్ ఫోంట్తో సహా. ఫోంట్ కూడా కాషాయ రంగంలోకి మారింది. సో దూరదర్శన్ లోగో ఏ రంగులోకి మారింది అని అడగచ్చు. ఏదంటే కాషాయంలోకి. నెక్స్ట్ ఓటీపీ మోసాలను ఎదుర్కోవడానికి ప్రభుత్వము, ఎస్బీఐ కార్డు మరియు టెల్కోలు కలిసి పనిచేయబోతున్నాయి. సో ఓటీపీ మోసాలను ఎదుర్కోవడానికి ఏవి సంయుక్తంగా కలిసి పనిచేయబోతున్నాయి అని అడగచ్చు. ఏదంటే ప్రభుత్వము, ఎస్బీఐ కార్డులు మరియు టెల్కోలు. నెక్స్ట్ అంశం చూడండి, నాబార్డ్ ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్. సో నాబార్డు మరియు ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్నోవేషన్ హబ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే డిజిటల్ అగ్రి లెండింగ్ను వేగవంతం చేయడం. సో డిజిటల్ పరంగా ఈ రుణాలు ఇవ్వడము అవన్నీ కూడా లావాదేవీలను వేగవంతం చేసేందుకు ఉద్దేశించిందే ఈ నాబార్డ్ ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్. సో దాని ముఖ్య ఉద్దేశం ఏది అని అడగచ్చు. ఏది అంటే డిజిటల్ అగ్రి లెండింగ్ను వేగవంతం చేయడం. నెక్స్ట్ అంశం చూడండి, రాక్స్ లేదా క్రిస్టల్ మేజ్ 2. సో ఈ రాక్స్ లేదా క్రిస్టల్ మేజ్ 2 అనేది ఒక బాలిస్టిక్ క్షిపణి. సో మధ్య శ్రేణి బాలిస్టిక్ క్షిపణి. ఎవరు దీన్ని రూపొందించారు అంటే ఇజ్రాయెల్ అభివృద్ధి చేసినటువంటి ఈ మధ్య శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ఏంటి రేంజ్, దాని నుంచి ఎక్కడి నుంచి ఎప్పటికి ప్రయోగించవచ్చు ఏంటో చూద్దాం. సో ఇది 250 కిలోమీటర్ల కంటే ఎక్కువ స్ట్రైక్ రేంజ్ కలిగి ఉంది మరియు ఇది గాలి నుండి ఉపరితల క్షిపణిగా పరిగణించబడుతుంది. సో గాలి నుండి ఉపరితల క్షిపణిగా పరిగణించబడుతుంది. నెక్స్ట్ జీపీఎస్
నిరాకరించబడిన పరిసరాలలో పని చేయడానికి రూపొందించబడింది. సో జీపీఎస్ అవన్నీ సిస్టమ్ ఉండదుగా, అక్కడ ఆ పరిసర ప్రాంతాలలో కూడా ఇది పనిచేస్తుంది అనమాట. దీర్ఘ శ్రేణి రాడార్ మరియు ఎయిర్ డిఫెన్స్ సిస్టంలతో సహా అధిక విలువైన స్థిరమైన మరియు రీలొకేటబుల్ లక్ష్యాలను కొట్టే లక్ష్యంతో కూడా ఇది పనిచేస్తుంది. రాక్స్ లేదా క్రిస్టల్ మేజ్ 2 అనేది. సో ఎవరు అభివృద్ధి చేశారు దీన్ని అంటే ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ అభివృద్ధి చేసిన మధ్య శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ఇది. నెక్స్ట్, భారతదేశపు అతిపెద్ద క్లైమేట్ క్లాక్ని ఎక్కడ ఆవిష్కరించారు అంటే సిఎస్ఐఆర్ న్యూఢిల్లీ క్యాంపస్లో దీన్ని ఆవిష్కరించారు. సో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంస్థ ద్వారా న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో దీన్ని ఆవిష్కరించడం జరిగింది. ఎందుకు అంటే వాతావరణ మార్పు మరియు దాని ప్రతికూల ప్రభావాల గురించి అవగాహనను పెంచడం కోసం. ఏ డే సందర్భంగా దీన్ని ఆవిష్కరించారంటే ఎర్త్ డే సందర్భంగా దీన్ని ఆవిష్కరించారు. ఎర్త్ డే ఎప్పుడు జరుపుకుంటాం మనం అంటే ఏప్రిల్ 22. ఎప్పుడు? ఏప్రిల్ 22. సో ఏప్రిల్ 22 జరుపుకునేటువంటి ఈ ఎర్త్ డే యొక్క థీమ్ ఏమని చెప్పుకున్నాము? ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్స్. ఇది ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్స్. సో భారతదేశపు అతిపెద్ద క్లైమేట్ క్లాక్ని ఎక్కడ ఆవిష్కరించారు అంటే సిఎస్ఐఆర్ న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో. సో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సెంటర్లో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయంలో దీన్ని ఆవిష్కరించడం జరిగింది. ఎందుకు? దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వాతావరణ మార్పు, దాని ప్రతికూల ప్రభావాల గురించి అవగాహన పెంచడం కోసం. ఎర్త్ డే సందర్భంగా దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎర్త్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? ఏప్రిల్ 22. ఎప్పుడు? ఏప్రిల్ 22. సో ఈ ఇయర్ ఎర్త్ డే యొక్క థీమ్ ఏంటి? ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్స్. ఏది? ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్. నెక్స్ట్, 2550 భగవాన్ మహావీర్ నిర్వాణ్ మహోత్సవ్ ఉత్సవాలను ఎక్కడ ప్రారంభించారు? ఎవరు ప్రారంభించారంటే న్యూఢిల్లీలో ప్రారంభించారు, భారత్ మండపంలో. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఎవరు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభించారు? న్యూఢిల్లీలో. నెక్స్ట్ అంశం చూడండి, పూర్వీ లెహర్. సో పూర్వీ లెహర్ అనేది ఏంటి అంటే తూర్పు తీరం వెంబడి ఏర్పాటు చేసినటువంటి ఒక మెగా వ్యాయామం. సో ఈ ప్రాంతంలో సముద్ర భద్రతా సవాళ్ళను ఎదుర్కొనడానికి దాని సంసిద్ధతను అంచనా వేయడం కోసం ఏర్పాటు చేసింది ఈ పూర్వీ లెహర్. సో ఎవరు దీన్ని ఇనిషియేషన్ తీసుకొని నిర్వహించారంటే భారతీయ నావికాదళం. ఇది భారతీయ నావికాదళం. నెక్స్ట్ అంశం చూడండి, జిఐ ట్యాగ్. సో జిఐ ట్యాగ్ సంబంధించిన అంశం చాలా ఇంపార్టెంట్ బిట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ చూడండి 3 జిఐ ట్యాగ్ల గురించి చెప్పడం జరిగింది. తిరంగా బర్ఫీ, దలువా మూర్తి ధాతు శిల్ప అంటే మెటల్ కాస్టింగ్ క్రాఫ్ట్. నెక్స్ట్, కతియా గెహూగా పిలబడే ఉత్తరప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రాంతానికి చెందినటువంటి దేశీయ గోధుమ రకం. సో ఈ 3 కూడా జిఐ ట్యాగ్ పొందింది. ఆ 3 కూడా ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి చెందినటువంటివి. సో వారణాసికి చెందినటువంటి తిరంగా బర్ఫీ. సో ఈ తిరంగా బర్ఫీకి స్వాతంత్ర కాలం నుండి కూడా దీనికి చరిత్ర ఉందండి. సో తిరంగా బర్ఫీ బ్రిటిష్ కాలం నుండి కూడా ఉంది, చాలా ప్రాచుర్యంగా ఉంది. సో తిరంగా బర్ఫీ అనేది స్వాతంత్ర సంగ్రామంలో పాటు పడింది, దానికి సంబంధించి ఒక ఇనిషియేషన్గా కూడా పనిచేసింది అని కూడా చెప్పుకోవచ్చు. సో తిరంగా బర్ఫీ వారణాసికి చెందింది. ఇంకోటి ఏంటి అంటే ధలువా మూర్తి ధాతు శిల్ప లేదా మెటల్ కాస్టింగ్ క్రాఫ్ట్ కతియా గెహూగా పిలబడే ఉత్తరప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రాంతానికి చెందినటువంటి దేశీయ గోధుమ రకానికి చెందినటువంటి జిఐ ట్యాగ్. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్కి ఎక్కువ జిఐ ట్యాగ్లు ఉన్నట్టుగా ఇటీవల వార్తల్లో నిలిచిన అంశంగా కూడా ఉంది. సో జిఐ ట్యాగ్ సంబంధించి 3 అంశాలు ఉన్నాయి ఇక్కడ. తిరంగా బర్ఫీ వారణాసి, ధలువా మూర్తి ధాతు శిల్ప అది ఎక్కడి నుండి? వారణాసి. దేశీయ గోధుమ రకం ఏదది? కతియా గెహూగా. ఎక్కడ? అది ఉత్తరప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రాంతం. నెక్స్ట్ అంశం చూడండి, స్వదేశీ టెక్నాలజీ క్రూయిజ్ మిజైల్. సో ఇండిజినస్ టెక్నాలజీ క్రూయిజ్ మిజైల్ ఎక్కడి నుండి ప్రయోగించారు? ఎవరు ప్రయోగించారు చూడండి. సో డిఆర్డిఓ ఒడిశాలోని చాందీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. ఈ క్షిపణి అద్భుతమైన పనితీరును ప్రదర్శించడమే కాకుండా వివిధ సెన్సార్లు మరియు భారత వైమానిక దళం నిశితంగా వీటిని పర్యవేక్షించడం జరిగింది. సో స్వదేశీ టెక్నాలజీ క్రూయిజ్ మిజైల్ని ఎక్కడి నుండి ప్రయోగించారంటే చాందీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి. సో ఇది ఎక్కడుంది? అది ఒడిశాలో. ఎవరు ప్రయోగించారు? డిఆర్డిఓ. నెక్స్ట్, SKT-105E. సో SKT-105E అనేది ఏంటి అంటే సానీ ఇండియా తయారు చేసినటువంటి ఎలక్ట్రిక్ డంప్ ట్రక్. సో ఇటీవల దీన్ని ప్రారంభించడం జరిగింది. సానీ ఇండియా అంటే ఏంటి అంటే అది మైనింగ్ నిర్మాణ పరికరాల తయారీలో అగ్రగామి సంస్థగా ఉన్నటువంటి ఒక సంస్థ ఏది అంటే సానీ ఇండియా. నెక్స్ట్ అంశం చూడండి, జస్ట్ ఏ మెర్సినరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్.
ఈ పుస్తకాన్ని రచించింది ఎవరు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ అయినటువంటి దువ్వూరి సుబ్బారావు. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. జస్ట్ ఏ మెర్సినరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్ అనేది ఎవరి రచన అంటే ఆర్బీఐ గవర్నర్గా పనిచేసినటువంటి దువ్వూరు సుబ్బారావు రచన. నెక్స్ట్ హైబ్రిడ్ పిచ్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. మొట్టమొదటిసారిగా హైబ్రిడ్ పిచ్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఎక్కడంటే ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్లో, HPCAలో, హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు హైబ్రిడ్ పిచ్ని. ఇది హైబ్రిడ్ పిచ్ని ఎక్కడుంది? అది ధర్మశాలలో. సో ధర్మశాలలో ఉన్నటువంటి HPCAలో హైబ్రిడ్ పిచ్ని ఏర్పాటు చేయబోతున్నారు. నెక్స్ట్ అంశం చూడండి, తులసి లేదా శబరి జలపాతం ఎక్కడుందంటే ఇది ఉత్తరప్రదేశ్లో. ఎందుకు ఇటీవల వార్తల్లో నిలిచింది అంటే చిత్రకూట్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మొట్టమొదటి గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జ్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే శ్రీరాముని విల్లు బాణం ఆకారంలో ఉన్నటువంటి ఆకారంలో దీన్ని నిర్మించడం జరిగింది. చాలా చాలా చూడడానికి చాలా అందంగా కూడా ఇది కనిపిస్తుంది అనమాట. సో తులసి లేదా శబరి జలపాతం ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్లో. సో ఎందుకు ఇటీవల వార్తల్లో నిలిచిందంటే మొట్టమొదటి గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జ్ని ఆవిష్కరించడం జరిగింది. దేన్ని పోలి ఉంది ఈ నిర్మాణం అంటే శ్రీరాముని విల్లు మరియు బాణం ఆకారంలో ఇది ఉంది. నెక్స్ట్ మమతాజీ సాగర్, బెంగళూరుకు చెందినటువంటి ప్రముఖ కన్నడ కవి, రచయిత్రి, విద్యావేత్త, ఉద్యమకారిణి అయినటువంటి ఈమె ప్రపంచ రచయితల సంస్థ నుంచి ప్రతిష్టాత్మక ప్రపంచ సాహిత్య బహుమతిని పొందడం జరిగింది. సో ప్రపంచ రచయితల సంస్థ నుంచి ప్రతిష్టాత్మక ప్రపంచ సాహిత్య బహుమతిని అందుకున్నటువంటి వ్యక్తి ఎవరు అని అడగొచ్చు. ఎవరంటే మమతాజీ సాగర్. నెక్స్ట్ అంశం చూడండి, ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పార్కు ఎవరు నిర్మించబోతున్నారంటే అదానీ గ్రూప్ వాళ్ళు నిర్మించబోతున్నారు. ఇదేంటి అంటే అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గుజరాత్లోని కచ్ జిల్లా కౌడాలో నిర్మిస్తుంది. ఈ అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పార్క్ ఎంత ఉంటుందంటే ఫ్రెంచ్ రాజధాని అయినటువంటి ప్యారిస్ పరిమాణం కంటే 5 రెట్లు పెద్దదిగా ఉంటుంది ఇది. సో ప్రపంచంలోని అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పార్క్ ఎక్కడ ఏర్పాటు చేయబోతుంది? గుజరాత్లోని కచ్ జిల్లాలో. ఎక్కడ? కచ్ జిల్లాలో. నెక్స్ట్ ఐఐటి జోధ్పూర్ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఎందుకంటే వ్యాధి ట్రాకింగ్ కోసం నానో సెన్సార్ను ఆవిష్కరించింది. సో వ్యాధి యొక్క ట్రాకింగ్ కోసం ఒక నానో సెన్సార్ను ఆవిష్కరించినటువంటి సంస్థ ఏది అని అడగచ్చు. ఏది అంటే ఐఐటి జోధ్పూర్. సో ఐఐటీస్ పైన క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో వాటి యొక్క వినూత్న ఆవిష్కరణలపైన ఒకసారి కాన్సన్ట్రేషన్ చేయండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఐఐటీస్ పైన, జిఐ ట్యాగ్ల పైన, వార్తల్లో ప్రదేశాలపైన, వార్తల్లో వ్యక్తులపైన అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మళ్ళీ ఇంపార్టెంట్ డేస్ వాటి యొక్క థీమ్స్ రెగ్యులర్గా ఉండేవి. సో వీటిపైన ఎక్కువగా అడగవచ్చు. వ్యాయామాలు అంటే నేవీ విన్యాసాలు, ఆర్మీ విన్యాసాలు, వాయు విన్యాసాలు ఉంటాయి కదా, వాటిపైన కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. లేదా ఆపరేషన్స్ జరుగుతాయి కదా, సో ఆపరేషన్ ఇంద్రావతి అని చెప్పుకున్నాం. సో అదేంటి, హైతి నుంచి భారతీయులను ఎవాక్యుయేట్ చేయడానికి, ఇక్కడ తీసుకురావడానికి. సో ఇలాంటి ఆపరేషన్ ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్లో అంశాలుగా అడిగే అవకాశంగా ఉన్నటువంటి అంశాలు. సో వ్యాధి ట్రాకింగ్ కోసం నానో సెన్సార్ను ఆవిష్కరించినటువంటి సంస్థ ఏది అంటే ఐఐటి జోధ్పూర్. ఇది ఐఐటి జోధ్పూర్. నెక్స్ట్ లక్షద్వీప్ ప్రాంతంలో బ్రాంచ్ ప్రారంభించిన తొలి ప్రైవేట్ బ్యాంకుగా నిలిచిన బ్యాంక్ ఏది అంటే HDFC బ్యాంక్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో తొలి, మొట్టమొదటి, రికార్డు ఇవన్నీ కూడా కీ పాయింట్స్గా చెప్తుంటాను ఎప్పుడు. సో లక్షద్వీప్ ప్రాంతంలో బ్రాంచ్ ప్రారంభించినటువంటి తొలి ప్రైవేట్ బ్యాంక్ ఏది అంటే HDFC బ్యాంక్. ఇది HDFC బ్యాంక్. నెక్స్ట్ తొలి త్రివిధ దళాల ప్రణాళిక సదస్సు ఇటీవల జరిగింది. ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో. సో దాని పేరేంటి అంటే పరివర్తన్ చింతన్. ఇది పరివర్తన్ చింతన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ఏప్రిల్ 8న జరిగింది. ఎక్కడ? న్యూఢిల్లీలో. సో తొలి త్రివిధ దళాల ప్రణాళిక సదస్సు ఎక్కడ జరిగింది అని అడగవచ్చు. ఎక్కడ? న్యూఢిల్లీలో. దాని పేరేంటి? పరివర్తన్ చింతన్. నెక్స్ట్ భౌగోళిక సూచిక జిఐ ట్యాగ్ అంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. సో మహారాష్ట్రలోని మిరాజ్లో తయారైనటువంటి సితార్ తాన్పురాకు జిఐ ట్యాగ్ రావడం జరిగింది. ఇందాక వారణాసికి సంబంధించిన తిరంగా బర్ఫీ, సో బుందేల్ఖండ్ ప్రాంతానికి చెందినటువంటి ఒక గోధుమ రకము, అలా జిఐ ట్యాగులు చూసాం కదా. ఇక్కడ కూడా మహారాష్ట్రలోని మిరాజ్లో తయారైనటువంటి సితార్ తాన్పురాకు జిఐ ట్యాగ్ రావడం జరిగింది. నెక్స్ట్ అంశం చూడండి, గిగ్ వర్కర్ల కోసం సూక్ష్మ రుణాలను అందించడానికి కర్మాలైఫ్తో ఏ సంస్థ భాగస్వామ్యం కుదుర్చుకుంది అంటే సిడ్బి, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
సో గిగ్ వర్కర్లు అంటే ఎవరు అంటే సో పర్మనెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కాకుండా సో టెంపరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుందిగా, వాళ్ళని గిగ్ వర్కర్లుగా కన్సిడర్ చేస్తారు. సో దాన్ని గిగ్ ఎకనామీ అని కూడా అంటారు. గిగ్ వర్కర్లు, గిగ్ ఎకనామీ. సో గిగ్ వర్కర్ల కోసం సూక్ష్మ రుణాలను అందించడానికి కర్మ లైఫ్తో ఏ సంస్థ భాగస్వామ్యం నెలకొల్పింది అంటే సిడ్బి అంటే స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఒక పుస్తకం చూడండి, ది ఐడియా ఆఫ్ డెమోక్రసీ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు అంటే శామ్ పిట్రోడా. నెక్స్ట్ యూరియా దిగుమతులను నిలిపివేయాలని చెప్పి ఇటీవల మన్సుఖ్ మాండవీయ ఒక ప్రణాళికను రూపొందించడం జరిగింది. ఎప్పటి వరకు దీన్ని నిలిపివేయాలని చెప్పి ప్రణాళిక రూపొందించడం జరిగింది అంటే 2025. సో 2025 నాటికి యూరియా దిగుమతులను నిలిపేయాలని చెప్పి మన్సుఖ్ మాండవీయ ఇటీవల ఒక ప్రణాళిక రూపొందించడం జరిగింది. దానికి సంబంధించి ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ అంశం చూడండి, 5200 ఏళ్ల నాటి హరప్పా స్థావరాన్ని ఇటీవల కనుగొనడం జరిగింది. ఎక్కడ అంటే గుజరాత్లోని కచ్లో. సో 5200 ఏళ్ల నాటి హరప్పా స్థావరాన్ని ఇటీవల ఎక్కడ కనుగొన్నారు అని అడగొచ్చు. ఎక్కడంటే గుజరాత్లోని కచ్లో. ఇప్పటి వరకు మనము ఏప్రిల్ 2024 సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చర్చించుకున్నాం. సో ఈ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనము జాతీయ అంశాల గురించి చర్చించుకున్నాం, వాటికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అవన్నీ కూడా చూసుకున్నాం. సో ఈ ఎపిసోడ్లో కొన్ని అంశాలను చర్చించుకున్నాం. ఇంకొక ఎపిసోడ్లో ఇంకొన్ని అంశాలతో మీ ముందుంటాము. టీశాట్ వీక్షిస్తున్నటువంటి పోటీ పరీక్షల అభ్యర్థులందరికీ టీశాట్ తరపున ఆల్ ద బెస్ట్. ధన్యవాదాలు.